అమెరికాలో తగ్గుతున్న జనన రేటును పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సాంప్రదాయ కుటుంబ విలువలను పునరుద్ధరించి కుటుంబ విస్తరణను జాతీయ ప్రాధాన్యతగా మార్చాలని ఈ ప్రతిపాదనలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. జనన రేటు తగ్గటం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలు, వృద్ధాప్య జనాభా, తగ్గిపోతున్న శ్రామిక శక్తి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఒక మహిళకు సగటున 1.62 జననాలున్నాయి. ఇది జనాభా స్థిరీకరణకు అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం మారాలని ఆర్థికవేత్తలు, సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ జనాభా ఉంటే శ్రామిక శక్తితో పాటు జీవనం కూడా సమస్యగా మారుతుందన్నారు. ఈ క్రమంలో కుటుంబ విస్తరణను ప్రోత్సహించేందుకు ట్రంప్ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పిల్లలకు జన్మనిచ్చే మహిళలకు ఒక్కొక్కరికి $5,000 చెల్లించాలని చూస్తోంది. ప్రతిష్టాత్మక ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్లలో 30% వివాహితులు లేదా తల్లిదండ్రుల కోసం రిజర్వ్ చేయనున్నట్లు తెలిసింది. ఇక 6 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల తల్లులకు సన్మానం చేసే ఆలోచనలో ఉంది. ఓవ్యులేషన్ ప్యాటర్న్స్ పై మహిళలకు ప్రభుత్వ నిధులతో విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమాచారం. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా అమెరికాలో ఎక్కువ బేబీలు కావాలని మార్చ్ ఫర్ లైఫ్ వంటి ఈవెంట్లలో ప్రస్తావించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 13 మంది పిల్లల తండ్రి. జనన రేటు పెరగకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ కూడా దీనిపై కొత్త బేబీ బూమ్ కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తాము బేబీ బూమ్లకు మద్దతు ఇస్తామన్నారు. కన్జర్వేటివ్ సభ్యులు ఈ చర్యలను సాంప్రదాయ కుటుంబ విలువల ప్రోత్సాహంగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు, దత్తత కుటుంబాలు, ఒంటరి తల్లిదండ్రులు సాంప్రదాయ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వ్యక్తులను విస్మరిస్తున్నారని సమ్మళిత కుటుంబ విధానాల కోసం వాదించేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం కుటుంబాలు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నప్పుడు వారు కుటుంబాన్ని విస్తరించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారని తెలిపారు.